కర్మస్థాన, ధనస్థాన ఈ రెండిట్లో మీకు ఏ గ్రహం పవర్‌ఫుల్‌గా ఉంటదో అదే మీకు యూజ్ అవుతుంది. అదేమంటే ఒకరికి ధనస్థానంలో ఉండే గ్రహాలు పవర్‌ఫుల్‌గా ఉంటే, కర్మస్థానంలో ఉండే గ్రహం దానికంటే తక్కువగా పవర్ ఉన్నతో అది వర్కౌట్ అవ్వదు. మీకు ఆదాయం తగ్గిపోతుంది. ఎప్పటికీ మీ జాతకంలో ఉన్న పవర్‌ఫుల్‌గా ఉండే గ్రహాల ఫలితాలే మీకు అందుతుంది. అలాగే మీ పిల్లలకి చదివించాలంటే ఇప్పుడు మీరు ఎందుకు చదివిస్తారు? 99% జనాలు ఏం చెప్తారంటే పురాతన కాలం నుంచి సంస్కారం కోసం, సంస్కార వృద్ధి కోసం. ఇప్పుడంతా అలా ఎవరు చెప్పరు. అందరూ పని కోసం అంతే. మళ్ళీ మంచి పని దొరకాలంటే మీ యాంబిషన్ వల్ల వాళ్ళని చదివించేదో లేదా పిల్లల యాంబిషన్ గురించి వాళ్ళని చదివించేదో అలా ఉండకూడదు. ఎప్పటికీ కర్మస్థానం, ధనస్థానం యావ స్థానంలో ఉండే గ్రహాలు మనకు ధన భాగ్యం ఇస్తుందో ఆ గ్రహాల ప్రకారం